ప్రతి బిడ్డ కళ్లలో కనిపించే కలలే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది. మరింత శక్తివంతంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఇప్పుడు RBSK 2.0గా రూపాంతరం చెందింది. మారిన కాలం, మారుతున్న ఆరోగ్య సవాళ్లు. అందుకే బిడ్డల ఆరోగ్యంపై నిఘాను మరింత పెంచి విస్తృతమైన రక్షణ కవచాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది. గ్రామ గ్రామాన ప్రతి పాఠశాలలో RBSK బృందం జల్లెడపడుతోంది. ప్రాథమిక స్థాయిలోనే సమస్యలను గుర్తించి ఆరోగ్యవంతమైన తరానికి మార్గం సుగమం చేస్తోంది. తల నుండి పాదం వరకు ప్రతి సమస్యకు ఇక్కడ అత్యాధునిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏ బిడ్డకు వెలుగులు దూరం కాకూడదన్నదే ఈ సంకల్పం. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ వ్యాధులు మరియు అధిక సెల్ఫోన్ వినియోగం వంటి ఆధునిక సవాళ్లతో సహా మొత్తం 38 రకాల ఆరోగ్య పారామీటర్లపై RBSK 2.0 ప్రత్యేకత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు మరియు జన్యుపరమైన లోపాలను ముందస్తుగా గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడమే ఈ 2.0 వెర్షన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అత్యాధునిక DEIC సెంటర్లు కేవలం రోగ నిర్ధారణకే పరిమితం కాకుండా చికిత్స పూర్తయ్యే వరకు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. అసాధ్యమనుకున్న ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించి వేలాది మంది చిన్నారులకు పునర్జన్మనివ్వడం జరిగింది. నవ్వులు విరబూసిన ప్రతి ఇల్లు ఒక విజయగాథ. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 52,77,000 మందికి పైగా చిన్నారులకు స్క్రీనింగ్ నిర్వహించడం ఒక అద్భుతమైన మైలురాయి. 39,000 మందికి పైగా ఉచిత రవాణా సౌకర్యం. ప్రతి ఆపదలోనూ DEIC సెంటర్ ఒక ఆప్తబంధువుగా నిలుస్తోంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుదాం. RBSK ప్రతి బిడ్డ ఆరోగ్యానికి భరోసా.